యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంలోకి సెల్ ఫోన్లు నిషేధిస్తూ దేవస్థానం పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆలయ కమిటీ నిన్న జారీ చేసింది. నేటి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. ఇకపై భక్తులను సెల్ ఫోన్లతో స్వామివారి దర్శనానికి అనుమతించరు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ భద్రతా విభాగంలో టోకెన్ తీసుకుని ఫోన్లు భద్రపరచుకోవాలి. ప్రధాన ఆలయంలో విధులు నిర్వర్తించే మినిస్ట్రీరియల్ సిబ్బంది, ఆలయ 4వ తరగతి సిబ్బంది, మతపర సిబ్బంది, ఎస్పీఎఫ్, హోంగార్డ్స్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరు కూడా సెల్ ఫోన్లను ఆలయంలోకి తీసుకువెళ్లొద్దని అసిస్టెంట్ కమాండెంట్ ఆదేశాలు జారీ చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ లైన్లో అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ఆలయంలోకి ఫోన్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారుగా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సంబంధించేసి కార్యనిర్వాహక మండలి నిన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 8వ తారీఖు నుండి అంటే ఈ యొక్క జియో అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఆలయానికి సంబంధించేసి గర్భాలయంలోకి ప్రవేశించినప్పుడు ఇంతకుముందు దాంట్లో పనిచేసే సిబ్బంది కానీ, అదేవిధంగా పోలీస్ ప్రొటెక్షన్ సిబ్బంది, ఇతరత్ర వ్యక్తులు కూడా కొంతమంది ఆలయంలోకి ఆ యొక్క సెల్ ఫోన్స్ తీసుకెళ్తూ ఉండడం జరిగింది. సో నిన్న జారీ చేసిన జియో ప్రకారము ఎవరు కూడా ఆలయంలోకి మాత్రము సెల్ ఫోన్ లేదు అని చెప్పేసి కూడా ఉత్తర్వులు జారీ చేసిన సందర్భం అయితే ఉంది. ఆలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, ముఖ్యంగా మినిస్ట్రియల్ సిబ్బంది అయితే, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ బేసిక్ సిబ్బంది అయితే, కొంతమంది మీడియాకు సంబంధించి కూడా లోపలికి ఎలో అనేది చేసేవాడు. కానీ నిన్న ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మాత్రం కూడా ఎవరు కూడా లోపలికి తీసుకెళ్ళడానికి లేదు. సో ఈ విధమైనటువంటి ఏర్పాట్లను మాత్రం కట్టుదిట్టగా అమలు చేయాలని చెప్పేసి కూడా ఆలయ ఈఓ సంబంధిత కమాండెంట్ ఎస్పీఎఫ్ సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేశారు. వారి సిబ్బంది కూడా తెలియపడింది. సిబ్బందితో సహా ఎవరు కూడా లోపలికి ఒక సెల్ ఫోన్స్ తీసుకోవడానికి అనుమతించలేదు. కాబట్టి ఎవరు కూడా తీసుకెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఎస్పీఎఫ్ కమాండెంట్ కూడా ఈఓ ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే ఈ రోజు నుంచి కూడా ఎవరు కూడా ఆ యొక్క సెల్ ఫోన్స్ తీసుకొని ఆలయంలోకి ప్రవేశించకుండా మాత్రము ఎస్పీఎఫ్ సిబ్బంది మాత్రము గట్టిదిట్టంగా కూడా చర్యలు చేపట్టిందని చెప్పవచ్చు. సో నిన్న 8వ తారీఖు నుంచి ఈ యొక్క ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. కాబట్టి ఎవరు తీసుకెళ్లినా కూడా తప్పనిసరిగా వాళ్ళు చర్యలకు బాధ్యులు అవుతారు. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆలయంలో హెచ్చరికలు జారీ చేసిన సందర్భం ఉంది. సో ఈ రోజు నుంచి సెల్ ఫోన్స్ మాత్రము ఆలయంలోకి మాత్రము ప్రవేశం లేదని చెప్పేసి చెప్పడం ద్వారా ఈ రోజు నుంచి మాత్రము ఆలయంలోకి ఎవరిని కూడా ఆ సెల్ ఫోన్స్ తీసుకోకూడదు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సెల్ ఫోన్స్ తీసుకొచ్చినట్లయితే మాత్రం భద్రపరచు ప్రదేశం అయితే ఉండడం జరిగింది. ఆ ప్రదేశంలో ఆ యొక్క సెల్ ఫోన్స్ మాత్రం భద్రపరిచి వెళ్లాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరికి కూడా లోపలికి మాత్రం సెల్ ఫోన్స్ అనుమతి లేదని చెప్పేసి మాత్రం ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. రైట్ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.